ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, దేవాది దేవుడి దీవెనలండి. మరి ప్రభుని కృపను బట్టి మనం మరి యొక్క నూతన వారంలో ప్రభు సన్నిధిలో కూర్చోగలిగాము. ఇప్పుడు మనకు ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుని దాన్ని వివరించుకుని దేవుని నామంలో ఆయన సన్నిధిలో గడుపుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము హబక్కూకు రాసిన గ్రంథం నుండి 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమ్మును తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. ఇక్కడ హబక్కూకు ప్రవక్త రాస్తున్నారు, గ్రంథకర్త. మరి నీతిమంతులైన వారు విశ్వాస మూలమున బతుకుతారట. మనకి ఏమి విశ్వాసం ఉంది, మనలో ఏం విశ్వాసం ఉంది, దానిని ఎన్ని రకాలుగా వాడొచ్చు. ఏ విధమైన విశ్వాసం? మనుషుల మీదనా, లేకపోతే మనకున్న వస్తువుల మీదనా, మనకున్న సంపద మీదనా, లేకపోతే బిడ్డల మీదనా, దేని మీద మన విశ్వాసం ఉంది? అది కాకుండా మరి విశ్వాసుల మరి జాబితా అనేది మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం కదా. అందులో అయితే దేవుడు మరి అంత గొప్ప సాక్షి సమూహాన్ని మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే ప్రతి వాళ్ళు కూడా విశ్వాస మూలంగానే నడిచారని, అవిశ్వాస మూలంనే గొప్ప కార్యాలు చేస్తారని, మరి అవిశ్వాసం మూలనే అబ్రహాం గారు తన కుమారుణ్ణి దేవునికి అప్పగించి మరలా మృతుల్లోండి ఆయన పొందుకున్నారని, విశ్వాస మూలంగానే నోవాహు గారు ఓడ కట్టారని, విశ్వాస మూలంగానే మరి లోతు గారు కూడా అక్కడ ఉన్నటువంటి శ్రమను సహించారని, మరి ఆ విధంగా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే యాకోబు గారు కానీ ప్రతి వారు కూడా విశ్వాస మూలంగానే మరి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలము. ఆ అట్టి విశ్వాసము మనలో ఉందా? మనకి విశ్వాసం ఉంటది, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు అన్న విశ్వాసం ఉంది. దేవునిలోనికి విశ్వాసం మూలంగానే మనము రక్షణలోనికి వచ్చాం. విశ్వాసం లేకపోతే రక్షణలోకి ఎలా వస్తాం? ఆయన దేవుడని నమ్మాం కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనము విశ్వాసంలో ఉన్నాము. ఆయన నమ్మమని కూడా మరి ప్రభు వాక్యంలో చెప్పబడి ఉంది. ఆయనను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామం విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకి అయ్యే అధికారం ఇచ్చారని చెప్తున్నాడు. అంటే దేవుని పిల్లలము మనం అవ్వాలంటే అదే ఆ విశ్వాసం వల్లనే ప్రభువుని నమ్మినట్లయితే మనము రక్షణలోనికి వస్తాము. మరి విశ్వాసం అనేది మన 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. దేవునితో పోరాడే విశ్వాసం ఒకటి, దేవుని హత్తుకునే విశ్వాసం ఒకటి. మరి అప్పుడు అది అలా హత్తుకున్నప్పుడు మనకు సంపూర్ణమైన విశ్వాసంగా మనం చూస్తాము. దేవునితో పోరాడతాం అంటే, దేవుడా ఇదేంటి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, ఇది చేస్తేనే నేను చేస్తాను ప్రభా. ఇప్పుడు యాకోబు గారు ఉన్నారు, ఆయనతో పోరాడి మరి ఆ యొక్క దీవెనలను పొందుకున్నారు. నువ్వు నన్ను దీవిస్తే గాని నేను వదలను ప్రభా అనే విశ్వాసం వల్లనే ఆయన మాత్రమే దీవించగలడు, ఆయన మాత్రమే చేయగలడనే విశ్వాసంతో దేవునితో పోరాడాడు ఆయన. అలాగే చాలా మంది విశ్వాసులు ఏంటంటే దేవునితో పోరాడతారు, ప్రభా నువ్వు నాకు ఇది ప్రభా, ఇస్తే నేను ఇట్లా చేస్తాను ప్రభా, నేను అది చెయ్యి ప్రభా, నేను ఇట్లా చేస్తాను ప్రభా అని మనం దేవునితో మనము మరి పోరాడే విశ్వాసంలో మనం ఉంటాము. కానీ దానికంటే మరి ఉత్తమమైనది ఏంటంటే చెప్పాలంటే దేవుణ్ణి హత్తుకునే విశ్వాసం అనమాట. మరి దేవుణ్ణి హత్తుకునే ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు నాతో ఉన్నాడు, ఇది గడ్డు సమస్య వచ్చింది, ఈ సమయంలో దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి దేవుడు నాకు ఏ ఆపద రానియకుండా చేస్తాడు కాబట్టి నేను దేవుణ్ణి హత్తుకుంటాను అనేటువంటి విశ్వాసం అదొక రకమైన విశ్వాసం. కాబట్టి అదే మరి సంపూర్ణమైన విశ్వాసంగా కూడా పరిగణింపబడినది అనమాట. అపోస్తలుడైన పౌలు గారు కానీ మరి యాకోబు గారు కానీ వీరిద్దరు కూడా విశ్వాసం గురించి మాట్లాడారు. మరి విశ్వాసం మూలంగా మనకి రక్షణ వస్తుందని, మరి ఆ రక్షణ గురించి పౌలు గారు చాలా చోట్ల మాట్లాడారు. ఆ విశ్వాసం వల్లనే మనము దేవునిలోనికి రాగలమని. కానీ యాకోబు గారు అంటున్నారు, మరి విశ్వాసం ఉంటే సరిపోదు, మనకి క్రియలు కూడా ఉండాలి, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఉండాలి. క్రియలు ఉన్నప్పుడు అది సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అని మరి యాకోబు గారు చెప్తున్నారన్నమాట. విశ్వాసంతో పాటు క్రియలు ఉంటేనే మరి అది జరుగుతుంది అన్నారన్నమాట. క్రీస్తుని బట్టి మనకు విశ్వాసం ఉండాలి.
అది బలమైనటువంటి మరి విశ్వాసంగా మనం ఉండాలన్నమాట. అది సంపూర్ణంగా ఉండాలంటే క్రియలు కలిగి ఉన్నట్లయితే దాన్ని బట్టి ఆ విశ్వాసము గట్టిపడుతుంది అనమాట. మరి యాకోబు పత్రికలోనే చెప్తారు, క్రియలు లేని విశ్వాసము మృతము అని కూడా చెప్తారు. ఓకే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. అలాగే 24వ వచనంలో మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలముగా కూడా నీతిమంతుడని ఎంచబడును అంటుంది. అదే 26వ వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అని చెప్తున్నాడు. మనకు విశ్వాసం ఉంటే సరిపోదండి, నేను విశ్వసిస్తున్నానండి, నేను ఇక్కడే ఉంటానండి అని అన్నట్లు ఉండకూడదు అనమాట. దీన్ని బట్టి నేను ఈ క్రియ చేస్తానండి, దేవుడు ఇది చెప్పాడు కాబట్టి నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను కాబట్టి ఆయన చెప్పిన ప్రతి కార్యాన్ని, అంటే ఆయన 10 ఆజ్ఞలను పాటించమన్నారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు, అదే కాకుండా ప్రభుతో సహవాసం చేయమన్నారు. అటువంటి సహవాసం ప్రతి దినము కూడా మనము మన క్రియలు కనపరిచినట్లయితే ప్రభుకి ఆ విశ్వాసంతో పాటు మరి క్రియలను బట్టి అది గట్టిపడి మనము నీతిమంతులముగా కూడా మనము స్థిరముగా నిలబడగలిగిన శక్తిని మనము పొందగలుగుతాం అన్నమాట. ఆది కాండంలో అబ్రహాం గారు ఉన్నారు, ఆయన సంపూర్ణంగా మరి విశ్వాసమును మరి చూపించారు. ఎట్లా చూపించారు? మరి దేవుడు తనకి ఒక బిడ్డను ఇస్తానన్నప్పుడు విశ్వసించారు. మరి 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత దేవుడు ఆయన అనుకున్నది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవుడే అంటున్నాడు, నీ కుమారుని నాకు ఇచ్చే అన్నారు. ఇచ్చేయమన్నప్పుడు నాకు విశ్వాసం ఉంది కదా, ఇదేంటి దేవుడు ఎలా అడుగుతున్నాడు, నేను విశ్వాసాన్ని బట్టి కదా ఈ బిడ్డను సంపాదించుకున్నాను, ఈ బిడ్డను ఎందుకు ఇవ్వాలి అని అనుకోలేదు. కానీ ఏమని విశ్వసించారంట, మృతుల్లో ఉండి కూడా నా బిడ్డను లేపగల సమర్థుడు అనే ఉద్దేశంతో ఆయన విశ్వసించి ఆ క్రియను చేశారంట. ఆ క్రియను చేశారంటే కుమారుని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తినప్పుడు దేవుడు చెప్పాడు, నీ విశ్వాసాన్ని, ఆయన విశ్వాసాన్ని మరి ఆ బిడ్డ మీద వేయొద్దు అని చెప్పి ఆ విశ్వాసాన్ని ఆయన దేవుడు నీతిగా మరి ఎంచబడినటువంటి కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే క్రియ ఉంది, ఇక్కడ ఈయనకి క్రియ ఉంది, విశ్వాసం ఉంది, కాబట్టి సంపూర్ణమైన విశ్వాసంగా మనము ఎంచుకోవచ్చు అనమాట. మరి అదే హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట. అబ్రహాం గారు ఏం చేస్తారండి, ఆయన తెలియకపోయినాను, ఆయన చేస్తాడో చేయడో అని కూడా తెలియకపోయినప్పటికీ కూడా ఆయనట మరి విధేయత చూపాడట. విధేయత చూపబట్టి ఆయన మరలా తిరిగి తన బిడ్డను పొందగలిగారని కూడా ఇక్కడ ఉంటుందండి. ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. అబ్రహాం గారు పిలువబడినప్పుడు విశ్వాసంను బట్టి పిలువబడి తను స్వాస్థ్యంగా పొందనైన ప్రదేశానికి బయలు వెళ్ళారు. మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని కూడా తెలియలేదు ఆయన. అలా ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఏం చెప్పినా నేను చెయ్యాలనుకున్నారు. కానీ ఏంటి ప్రభా, ఎక్కడ తీసుకెళ్తున్నావు, నాకు అసలు తెలియకుండా ఏం చేస్తున్నావు అని ఎట్లా అడగట్లే. ఇప్పుడు ఈ దినాల్లో బిడ్డలకు ఏదైనా చెప్పామనుకోండి, అదేంటి మమ్మీ నాకు చెప్పలేదేంటి, అదేంటి డాడీ నాకు చెప్పలేదేంటి, నాకు చెప్పకుండా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు మీరు అని బిడ్డలు కోపడే పరిస్థితి ఉంది మనకి. కాబట్టి అటువంటి విశ్వాసం కాకుండా ఈయన మాత్రం మృతుడైన తన బిడ్డను మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి మరి దేవుడు ఎంతో మందిని మరి ఆకాశ నక్షత్రాల్లాగా ఇసుకరేణుల్లాగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తానన్న ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన తెలియకపోయినప్పటికీ కూడా ఆయన మరి విని మరి దాని ప్రకారం విశ్వసించి ఆ పనిని ముందుకు చేసి సాగించగలిగారని కూడా మనము చూడొచ్చు అనమాట. ఒక్కోసారి దేవుని చిత్తం మనకి చాలా చేదుగా అనిపిస్తుంది. ఇదేంటి ప్రభా, ఇంత భయంకరమా, ఇదేంటి ఈ విధంగా నాకెందుకు సృష్టించావు, ఇదేంటి నేను దీనికి అర్హురాలనా, నాకెందుకు ఇటువంటి శిక్ష ఇచ్చావని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాము. ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ ఇబ్బంది అయినా ఇరుకైనా మరి అబ్రహాం గారు చూపినటువంటి విధేయతను మనం కూడా చూపగలిగినట్లయితే ఆయన యొక్క విశ్వాసుల పట్టిలో ఉన్న ఆయనతో పాటు మనం కూడా
నిలబడగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు దయచేస్తాడనమాట. దేవుని ఇచ్చిన వాగ్దానము నెరవేరక ముందే దేవునికి మరి ఆహారం వడ్డించాడంట. దేవుడు ఇస్తాను, నీ బిడ్డను ఇస్తాను అని చెప్పిన తర్వాత ఆ అన్ని సంవత్సరాల తర్వాత దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన రాగానే గబగబా మరి మనకు ఎవరన్నా ఏదన్నా ఇస్తానన్నారు అనుకోండి, వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఏంటి వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఎన్ని అడిపించుకుంటున్నారు, ఇస్తానన్నారు వీళ్ళు మాట నిలబెట్టుకోవట్లేదు అని మనకు ఒకలాంటి వ్యసనం కలుగుతుంది మనుషుల వల్ల. అబ్రహాం గారికి అట్లా లేదంట. ఆయన ఇస్తానన్నది ఇవ్వకపో ముందే ఆ సంతానాన్ని ఆయనకి ఇవ్వకముందే ఆయన రాగానే ఆదరంగా పరిగెట్టుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని తోడుకొచ్చి నీళ్ళిచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి గబగబా వెళ్ళి మరి పని వాళ్ళకి చెప్పి శారమ్మ గారికి చెప్పి ఆయన కూడా సిద్ధపరిచి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టారట. అంటే ఎంత గొప్ప విధేయత చూపారన్నది మనం చూడొచ్చు అనమాట. అంటే మానవ రీతిగా మనం అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళలేము, కానీ వీళ్ళని చూసి వీళ్ళ జీవితాన్ని చూసినట్లయితే మనం కూడా ఆ స్థితిలోకి తయారు కాగలము. ఎందుకంటే అరే అబ్రహాం గారు అంత విధేయత చూపారు కదా, నేనెందుకు చేయకూడదు, నాలో కూడా ఆ ఎబిలిటీ ఉంది కదా, చేయగలను కదా అని మనకి ఒకలాంటి సంతోషకరమైనటువంటి అంటే శక్తి వస్తుంది దేవుని క్రియలు చేయటానికి. కాబట్టి అటువంటి క్రియలు మనం చేయటానికి మనం వీళ్ళ యొక్క చరిత్రను చూసిన తర్వాత, వీరు చేసిన కార్యాలు చూసిన తర్వాత మనం కూడా ఆ వాటిలో నడవటానికి ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేసి ఆ బాటలోనే మనల్ని కూడా నడిపించగల శక్తి గలవాడు. అబ్రహాం గారు రొమ్మును ఆనుకున్నాడంటే ఎవరు? లాజరు గారు. అంటే అక్కడ అబ్రహాం గారు ఒక మంచి స్థితిలో ఉన్నట్లుగా బైబిల్లో చెప్పబడుతుంది. అంత గొప్ప విశ్వాసి అయిన ఆయన శాఖ రొమ్మును ఆనుకునేటువంటి స్థితికి ఈ లాజరు గారు ఎదిగారు. అంటే అబ్రహాం గారు తన విశ్వాసం ద్వారా మరి విశ్వాసులైన వారికి తండ్రిగా ఉండబట్టి అక్కడ ఆ లాజరును కూడా తను ఆదరించగలుగుతున్నారు. అక్కడ నరకంలో ఆ శిక్షను అనుభవించకుండా అబ్రహాం గారితో ఉన్నప్పుడు ఆయన మరి ఎంతో సంతోషంగా ఉన్నాడని మరి ఆ ధనవంతుడు చూస్తున్నాడు కదండి. అలాగే మనం కూడా ఇటువంటి విశ్వాసులైన వారితో ఉన్నట్లయితే మనం కూడా మరి విధేయత చూపినట్లయితే మనం కూడా నిత్య జీవాన్ని పొందగలము. పరలోకంలో మరి శ్రేష్టమైన స్థానంలో దేవుడు మనకు మరి ఒక మంచి అంతస్తుని ఇస్తాడని కూడా మనము విశ్వసించాల. అదే కాకుండా మరి ప్రభు యేసయ్య చెప్తున్నారు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించము, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చయ్యా అని ఆయన చెప్తున్నారు అనమాట. మరి ఆయన నామంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చబడింది కనుక మరి ప్రభు మరి తన మరి ఆయన అంటే మరి ప్రభు తన ముందు ఉంచబడినటువంటి ఓపికతో పరిగెత్తారంటే తన ముందు ఉన్నటువంటి ఆనందం కొరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఉంటుందండి. మరి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. అంటే ప్రభు ఈ లోకంలో చేసిన ప్రతిదాన్ని తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుంటాను, ఆయనతో ఉంటాను, ఆయన కుమారుడిగా నేను చేయగలిగిన బాధ్యతను నెరవేరుస్తాను అని ఆయన ఎంతగానో మరి ఆ విషయంలో ఆనందంతో ఆ యొక్క సింహాసనాన్ని దృష్టి పెట్టుకొని ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమను సహించారట. మనకి చిన్న శ్రమ వస్తే చాలు, దేవుడు నన్ను వదిలేసాడు బాబో ఏదో అనేసి మనం గోల పెడుతూ ఉంటాం. నిజమే, మనుషుల రీతిగా మనం తట్టుకోవటం కష్టమే. అయినప్పటికీ ప్రభు మరి మన కొరకు రక్తం కార్చారు. మనము రక్తం కార్చేంత శ్రమ అయితే మనకు లేదు. మనకు శ్రమ వస్తుంది, బాధ, మనసుకు బాధ, కానీ శ్రమ అనేది వాళ్ళలాగా అంటే కొంతమంది దేవునికి హతసాక్షులుగా నిలబడుతున్నారు, వాళ్ళు కూడా రక్తం మొలికిస్తబడుతున్నారు. కానీ మరి ప్రభు అంత ఇదిగా అయితే ఎవరు కూడా చేయట్లేదు. మరి కనుక మనం ప్రభు యొక్క కార్యాలను మన దృష్టిలో పెట్టుకుని ప్రభువుని దృష్టిలో పెట్టుకుని ప్రభు ఏ విధంగా అయితే తన ముందు ఉంచినటువంటి ఆ పందెంలో మరి ఎంతో ఆనందంతో మరి పరిగెత్తుకుంటూ మరి తండ్రి సింహాసనం దగ్గర కూర్చోవాలి, ఆయనతో పాటు కూర్చోవాలి, తండ్రితో సహవాసం చేయాలి, ఏ విధంగా అయితే ఆశతో ఆయన ఆ శ్రమనంతటినీ సహించగలిగారు.
మనం కూడా పైన వాటిని ఎతికి మనము మరి పరలోకంలోకి వెళ్ళాలనుకునే మనము కూడా మరి ఎటువంటి పరిస్థితి అయినా సరే దాన్ని తొలగించుకుంటూ మనము గురి ఎద్దుకు పరిగెత్తుకుని రాగలిగిన స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే ఇక్కడ 3వ వచనంలో అంటుంది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనిడి. పాపాత్మలు ఎంత తిరస్కారం చేశారండి, ఆయన కొట్టారు, ఉమ్ము వేశారు, అపహసించారు, చిరకను చేదు చిరకను నోటికి అందించారు. ఇవన్నీ కూడా దేవాది దేవుడిగా ఆయన భరించాడు. ఆయన భరించాల్సిన అవసరం లేదు అసలు. ఏంటంటే ఒక్క మాట అంటే చాలు వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ అట్లా చేయలేదు ఆయన. ఇదంతా కూడా ఓర్చుకున్నప్పుడు నేను తండ్రి సన్నిధిలో ఉంటాను, తండ్రితో సహవాసం చేస్తాను అనేటువంటి ఆ గొప్ప ఆ నిరీక్షణతో ఇదంతా కూడా మరి ఈ విధంగా చేయబట్టి నా బిడ్డలందరూ కూడా రక్షింపబడతారు. నా రక్తం వల్ల వీళ్ళందరూ కూడా రక్షణలోనికి వస్తారు. వీరందరూ కూడా వాళ్ళ పాపాల నుండి విడుదల పొందుతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ బంధకాల నుండి విడుదల పొందుతారు. కాబట్టి అని మన అందరినీ ఆయన దృష్టిలో పెట్టుకుని మరి ఆ శ్రమను సహించి తండ్రి చేత బడా నమ్మకమైన మంచి కుమారుడా అనిపించుకున్నారు ఆయన మరి అటువంటి స్థితికి మరి ఆయన తప్ప ఎవరన్నా వెళ్ళగలిగారా? మన పాపములు క్షమించడానికి అర్హతను కూడా ఆయనకి ఇచ్చారు తండ్రి అయిన దేవుడు. అంటే అంత గొప్ప మరి కార్యాన్ని ప్రభు ఈ లోకంలో తను పడినటువంటి హింసల ద్వారా మరి భరించినప్పుడు మనకు వచ్చే చిన్న చిన్న హింసలను బట్టి మనం ప్రభు నుండి వేరైపోతున్నామా? కొంచెం కష్టం రాగానే ప్రార్థన చేసుకోలేను, బైబిల్ చదవలేను, అయ్యో పర్వాలేదు, అయ్యో అలసటగా ఉన్నాను, నేను చేయలేను అని అట్లా అనుకుంటూ ఉంటాము. అది కాదండి, మనం ప్రభుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ మన ప్రభుకు మనం ఇచ్చినట్లయితే మన జీవితం అంతా కూడా మరి సత్యంగాను మరి ఎటువంటి మరి ఆటంకాలు లేకుండా ఎంతో సంతోషంగా ముందుకు సాగిపోయేలాగా దేవుడు మనకు దయచేస్తాడు. అలాగే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:4 చూద్దాం. దీంట్లో అంటున్నాడు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని ఉంటుంది కదండి. క్రీస్తుతో కూడా బ్రతికించాను అంటే మనము ఎంతో అపరాధం చేసి ఆయనకి ఎంతో ఎగెనిస్ట్ గా ఉండి ఆయన నామానికి దూషణకరమైనటువంటి స్థితిలో మనం బతుకుతున్నప్పటికీ మనము మరి ప్రభు మన మీద తన కరుణను మరి చూపించి మరి మనము చచ్చినప్పుడు మనలను ఆయన యొక్క ప్రేమ చేత మనలను బతికించారని మనము వాక్యంలో చదువుతున్నాం. అంటే ఎంత గొప్ప ప్రేమకు మనం అర్హులమా? మనకు అర్హత లేదు, కానీ మరి ఆ యొక్క స్థితిలో మనము రాగలిగామంటే మరి మరి ప్రభు యొక్క గొప్ప కార్యం మాత్రం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు రావాలి నా కొరకు అనేసి మనం అనుకుంటాము. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. మనం యేసుక్రీస్తు ప్రభు నాకు ఇగో ఈ కష్టంలో ఉన్నాను, తీర్చాలి, నా ఆకలి తీర్చాలి, నా మరి దెయ్యాలను వెళ్ళగొట్టాలి, ఇది ఈ లోక సంబంధమైనటువంటి మరి యొక్క ఆశీర్వాదాల కొరకు మనం ఎంతగానో ఎదురు చూస్తాం. కానీ మనము కూడా పరలోకంలో ఆయనతో పాటు ఉండాలనేటువంటి ఆశతో అయితే చూడట్లేదు. ఈ లోకంలోనే మనకి సౌఖ్యం కావాలి, ఇదిగో ఈ కష్టం నుండి విడుదల పొందాలి, ఇదిగో ఇది చేయాలి, అది చేయాలి, ఇదిగో నా దేవుడు నాకు ఒక గృహాన్ని ఇవ్వాలి, ఒక లేకపోతే కార్ని ఇవ్వాలి, లేకపోతే నాకు ఆ ఉద్యోగం ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి. దేవుడు ఇలా ఇస్తే ఇది ఈ లోకంలో నాకు చాలు అనుకుంటున్నాం. ఈ లోకం చాలా షార్ట్. మరి కొంతకాలం అయితే ప్రతి మనిషి కూడా ఈ లోకమును విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకున్న ప్రతీది కూడా ఇక్కడే విడిచిపెడతాము, మనతో పాటు ఏది రాదు. కానీ పరలోక సంబంధమైన వాటి విషయమే మనం ఇక్కడ ఉండగానే వేగిరపడినప్పుడు మనం ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళకముందే మనం పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటాము. దేవుడు మన కొరకు గృహాలను సిద్ధపరుస్తానన్నా ఆ గృహాలను చక్కగా
మరి మరి మనకి ఇష్టమైన రీతిలో ఆయన మరి చక్కగా కట్టి మనల్ని సౌఖ్యంలో ఉంచే ఒక మంచి మహిమ అంతస్తుకు తయారు చేయగలిగిన స్థితిని మనం ఈ లోకంలో ఉండగలని సంపాదించుకోవాల్సింటే ఆ ఆలోచన చాలా మందికి రాదు. ఈ లోకంలో నన్ను ఆస్వాదిస్తే చాలు, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు కాబట్టి అని అట్లా అనుకుంటాము. కానీ అసలైన జీవితము మనకు శాశ్వత జీవితము పరలోకంలో ఉన్నది కాబట్టి ఆ శాశ్వతమైన జీవితం కొరకు మనము పాటుపడాలని ప్రభు కోరుకుంటున్నారు. అలాగే మరి ప్రభు యొక్క వాక్యాలను బట్టి మనము మరి మంచిగా మనం ప్రభులో ఎదగలుగుతూ ఉంటాము. ప్రభు వాక్యాన్ని ప్రతిదినము చదువుకుని దాన్ని ధ్యానించడం, మరి మనం ఏదైనా విన్నామంటే మనకు విశ్వాసం కలిగేలాగా, మరి రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఉంటుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుందని. వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి క్రీస్తుని యొక్క 17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. ఈ క్రీస్తుని గుర్చిన మాటలను బట్టి మనము వినుట అనేది మనం విన్నట్లయితే, క్రీస్తుని గురించి మనం విన్నట్లయితే మరి ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనం రావడానికి మనకు విశ్వాసం కలుగు చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. ఆ విశ్వాసం ద్వారా మన ఆత్మలను రక్షించగలిగిన దేవుడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనం ప్రభుకి ఇష్టంగా ఉంటున్నామా, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటున్నామా అని మనం ఒకసారి చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇక్కడ లూకా సువార్తలో అపోస్తల కార్యములో 8వ అధ్యాయంలో ఒక ఐథియోపియుడు అనేటువంటి ఒక నపుంసకుడు మరి ఒక రథంలో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడంట. చదువుతున్నాడు కానీ అది ఆయనకి ఎట్లా ఉందంట, చదువుల మీదే ఉంది. చదువుతూ ఉన్నాడు కానీ హృదయం వరకు వెళ్ళలేదు. అప్పుడు ప్రభు ఆ ఆత్మ మరి అక్కడ ఫిలిప్ గారిని ప్రేరేపించి మరి ఫిలిప్ గారిని ఈ నపుంసకుని దగ్గరకు పంపించారంట. మరి ఈ ఫిలిప్ గారు యేసుక్రీస్తుని గురించినటువంటి మాట్లాడినప్పుడు ఆ నపుంసకుడు వెంటనే అన్నాడంట, అది ఆయన బోధించినప్పుడు ఎంత చదువుతున్నప్పటికీ ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఆ నపుంసకునిలో మరి పని చేయడం బట్టి ఆయన ఇమీడియట్ గా ఆయన ఏమన్నాడు, రక్షణ పొంది బాప్తిసం పొందడానికి కూడా ఆశపడ్డాడంట. అట్లాగే కొర్నేలి ఇంటి గారిలో కూడా పేతురు గారు బోధించినప్పుడు వారందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మన వాక్యంను చదువుకుంటూ వెళ్ళిపోవటమే కాదు, 10 మందికి ఆ వాక్యాన్ని అందించగలగాలి. పరిశుద్ధాత్మ చేత మనం ప్రేరేపింపబడినప్పుడు మనము ఇతరులకు వాక్యాన్ని కూడా అందించగలిగిన స్థితిలోకి మనం వస్తాము. అది దేన్ని బట్టి విశ్వాసం ద్వారానే మనం చేస్తాం అన్నమాట. మరి పర్ణశాలల పండుగ ద్వారా నెహెమ్యా గారు కూడా ఆ కాలంలో ఇశ్రాయేలీయులు అందరూ కూడా బలపరచబడ్డారంట. అంటే దేవుని నామంలో మనము బలపరచబడాలంటే ప్రభు చెప్పిన కార్యాలు మనము కార్యరూపంలో చూపించాలి. మరి క్రియలు లేని విశ్వాసం ఉండకూడదు. క్రియ అనేది మనము చూపించినప్పుడు మరి దాన్ని బట్టి మన విశ్వాసం బలపడుతుందని కూడా మనం చూస్తూ ఉంటాము. అదే విధంగా శిష్యులు కూడా మరి దేవుడు యేసయ్య మరి పరములకు చేర్చబడిన తర్వాత మరలా చేపల పట్టకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు విసిగిపోయి మరి ఏమి ఒక్క చేప కూడా పడపోతే వెనక్కి వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు, కుడి పక్కన వలవేయమన్నప్పుడు ఇప్పుడే కదా ప్రభు, మేము ఇప్పుడు అంతా ఎదిగా, మేము అసలు చేపల వాళ్ళమే కదా, మాకు తెలుసు కదా ఎక్కడ వేయాలో ఏంటో ఎలా వేయాలో అని అనలేదంట. ప్రభు చెప్పారు కాబట్టి నేను విధేయత చూపుతానని పేతురు గారు అటువైపు వల వేసినప్పుడు వారికి విస్తారమైన చేపలు పట్టగలిగారంట. అంటే ఆయన మనకి ఏం చెప్తాడో అది చేయగలగాలి. మనము ఆయన మీతో చెప్పినది చేయుడి అనే వాక్యంలో ఉంటుంది కాబట్టి ఆయన చెప్పింది మనం చేసినట్లయితే మనకు సర్వ సమృద్ధిని దయచేయగల శక్తి గల దేవుడు. మనం ఎప్పుడు కూడా ఇది చేసాము, ఆ పని చేసాము, ఈ పని చేసాము, మాకేమి క్రియ ఎక్కడ ఏమి కనపట్టలేదు, మేము చేసిన దానికి ఫలితం కనపట్టలేదు అని మనం చాలాసార్లు
బాధపడుతూ ఉంటాము. కానీ ఒక్కసారి ప్రభువు చెప్పినట్లుగా మనం నడవటానికి ప్రయత్నించినట్లయితే మనకు ఏ లోటు లేకుండా మనకి ఏమి కావాలో సమస్తమును మనం అనుకున్న దానికి అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు అని మనము విశ్వసిస్తున్నాము. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మనము మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే వాక్యం ద్వారా బలపరచబడిన వారమే అనేకులకు ఆ వాక్యాన్ని పంచిపెట్టి ప్రభు మనతో చెప్పిన ప్రతి క్రియను మనం చేసినట్లయితే మరి మరి ప్రభు మన కొరకు మన దేవుని ఆజ్ఞలను మనం విన్నట్లయితే అనుసరించినట్లయితే ఎటువంటి కొరతలు కానీ పరిస్థితులు కానీ ప్రతికూలమైన పరిస్థితులు కానీ ఏది వచ్చినా కూడా మనము వాటన్నిటి నుండి కూడా విడుదల పొందగలము. షడ్రకు మిషకు అబేద్నెగోలు కూడా వాళ్ళకి తెలుసు అక్కడ రాజాజ్ఞని మీరినందువల్ల అగ్నిగుండము 7 అంతులు చేయబడుతుందని తెలుసు. వాళ్ళకి అగ్నిగుండంలో వేయబడతారని తెలుసు. అప్పుడు అయినప్పటికీ వారు దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని ప్రభు చెప్పినట్లుగా చేయటానికి వారు ప్రయత్నించటం వల్ల అది అగ్నిగుండం 7 అంతలుగా చేయబడినప్పటికీ అది ఏమీ కూడా వారిని చేయలేకపోయిందంట. మరి అటువంటి మరి దేవుణ్ణి కలిగిన మనము కూడా మనం పరిస్థితులను చూసి జంకుతున్నామా, లేకపోతే పరిస్థితులు ఏదైనా దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది కాబట్టి నేను ఎలా చేస్తాను అంటున్నామా? మరి అవన్నీ కూడా మనం అనుసరించినట్లయితే వారందరూ కూడా వారి యొక్క విశ్వాస స్థితిని బట్టి వారు ఏ విధంగా కరుణించబడ్డారో, ఏ విధంగా కృప వెంబడి కృపను పొందగలిగారో అలాగే మనం కూడా ఈ విధమైనటువంటి కృపను పొందగలం అనమాట. సారెపతి విధవరాలను కూడా చూసుకున్నాము. ఆమెకు అంటుంది, నా బుడ్డలో కొంచెం నూనె, కొంచెం కుండలో కొంచెము పిండి ఉంది, నేను ఇప్పుడు చేసుకుని నేను నా కొడుకు చచ్చిపోతాం, తర్వాత ఇది ఆఖరిది నేను చేసుకుంటున్నా అంటే ఏలియా గారు అన్నారు, మొదట నాకు ఒక చిన్న అప్పం చేసుకుని తీసుకురా అంటున్నాడు. ఇదేంటి నాకే లేదంటే మళ్ళీ నీకు ఇస్తే నాకు మెసేజ్ సరిపోద్ది అని అనుకోలేదంట ఆవిడ. దైవజనుడు చెప్పినట్లుగా చేసిందంట. ఆ విధంగా చేయబట్టి ఆవిడ అక్కడ బ్రతకగలిగింది. అది ఆ కరువు దినాలన్నిట్లో తన కుమారుడు కూడా బతకగలిగాడు. తన కుమారుడికి మరణాపాయం వచ్చినప్పుడు కూడా ఏలియా గారు మరి ప్రార్థన చేసి ఆ బిడ్డను బ్రతికించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే మనము చాలా సార్లు విధేయత చూపనందువల్ల అవిధేయత వల్ల కూడా చాలా సార్లు మనకు రావాల్సిన దీవెన పొందలేని స్థితిలోకి మనము వెళ్ళిపోతుంటాము. అయినప్పటికీ మనం అనుకుంటాము ఇది దేవుని తప్పే, నేనేం చేయలేదు దీనివల్ల అనుకుంటాం. కానీ ప్రభువుకి విధేయత చూపాలి. ఇక్కడ మనం ఏ విషయం అయినా సరే ప్రభువు ఎడల విధేయత చూపి ఆయన చెప్పినట్లుగా చేసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని పొందగలిగిన స్థితిలోకి మనం రాగలుగుతాము. ఆ సమృద్ధిని మనం మన చేతుల్లోకి తీసుకోగలిగిన స్థితిలోకి కూడా మనం రాగలుగుతాం అన్నమాట. కాబట్టి అన్నీ కూడా మరి ప్రభువును మనము కలిగిన మనము ప్రభు చెప్పినట్లుగా చేయుటకు దేవుడు మనకు ఒక మంచి విశ్వాసం ద్వారా క్రియలు కనపరుచుకుని ఆయన ఇచ్చే ప్రతివిధమైన బహుమతిని పొందగలిగిన స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి స్తుతి చెల్లిస్తూ మరి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటూ ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఈవిని మనం పొందగలిగిన స్థితిని మనం అందుకునే స్థితిని దేవుడు దయచేయను గాక. పేతురు గ్రంథంలో ఉంటుంది, నశించిపోయే సువర్ణం అంటే అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుతుందంట. అది బంగారమే, కాలినా బంగారమే, కాలకపోయినా బంగారమే. కాలిన తర్వాత అది పరిశుద్ధమైన బంగారంగా అవుతుంది. దాంట్లో ఎటువంటి కీడు లేకుండా ఎంతో పవిత్రమైనటువంటి స్థితికి వస్తుంది. అదే విధంగా ఈ కష్టాలు, బాధలు అనేవి ప్రతి మనిషికి కూడా వచ్చినాయి అంటే మనల్ని పరిశుద్ధమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళటాకే వస్తాయి, కానీ మనల్ని అణగదొక్కటాక రావు. ఎందుకంటే మనము మన యొక్క బలహీనతలను బట్టి మనము అవిధేయత చూపిన వారమే. ఆ యొక్క దాని వల్ల మనం కాలిపోతున్నాం. కానీ విధేయతతో ప్రభువుకు అర్పించుకున్నట్లయితే మనము శుద్ధిపరచబడతాము, ప్రభు రూపంలోకి మారగలిగిన స్థితిలోకి మనం రాగలుగుతాము. అటువంటి గొప్ప స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. మొదటి రాకడలో ప్రభువు చేసింది నమ్మి బాప్తిసం పొందమని చెప్పాడు. కానీ ఈ రెండవ రాకడలో మనకు అప్పగింపబడినటువంటి ప్రతి విధమైన పనిని నమ్మకంగా జరిగించే
జరిగిస్తే ఆయన మహిమ మేఘములో మంచి అంతస్తు మనలను తయారు చేస్తారంట. అట్టి స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మనం ఇప్పుడు సన్నిధి చేసుకుందాం. మనం అందరం తలలు వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే మన ఎదుట ప్రభు ఉన్నారని, ప్రభు మన ప్రతి ప్రార్థనను ఆలకించడానికి, మనలతో సహవాసం చేయటకి, మన సింహాసనాసీనుడై మన ఎదుట నిలుచున్నాడని ఆయనను మనం తలంచుకుంటూ, మన ఆత్మీయ నేత్రాలతో చూడటానికి, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడటానికి ప్రభుని వేడుకుందాము. మరి కొద్దిసేపు మౌనంగా ఉన్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైన చిక్కులను, బాధలను అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి మన ప్రభు మీద దృష్టి నిలిపి కొద్దిసేపు మౌనంగా ఉందాం. మౌనంగా ఉన్న మనము మన పాపములను, తప్పులను, పాపములను ఒప్పుకొని ప్రభు చేత శుద్ధి చేయబడబడటకు మనలను మనము ప్రభు సన్నిధిలో ప్రభు మరి పశ్చాత్తాపంతో మన పాపములను ఒప్పుకుందాం. పాపములను క్షమించగలిగినటువంటి ఒకే ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభు అని మనం విశ్వసించినట్లయితే విశ్వాసం ద్వారా మరి ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకొనటం కూడా ఒక క్రియ అయి ఉన్నది. మన క్రియలు లేని విశ్వాసము మృతం అని చెప్తున్నారు కనుక మనం ఈ యొక్క క్రియ చేత ఆయన మాత్రమే మనలను శుద్ధి చేయగలనటువంటి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మనము మన పాపములను ఒప్పుకొని ఆయన చేత, ఆయన రక్తం చేత కడుగుబట్టకు మనలను మనము మరి సిద్ధపరచుకుందాము. తలంపులో వచ్చిన పాపములైనా, కలలో చేసిన తప్పులైనా కర్త ఎదుట ఒప్పుకొనాలని, ఏ విషయమైనా సరే మనము చేసిన ఒక ఆ తలంపు రావటమే ఒక పెద్ద గొప్ప పాపమైనది కనుక అటువంటి కూడా ప్రభా మరి అటువంటి తలంపు వచ్చినప్పుడు నన్ను క్షమించండి నాయన. అది ఎందుకు వచ్చిందో దుష్టుడు మాలోకి పంపిస్తున్నాడు కనుక నాయన నన్ను కడుగు ప్రభా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను క్షమించి నా తండ్రి నీ రక్తం చేత ప్రతి విధమైన పాపమును కడిగి నాయన హిమం వలె తెల్లగా మారినట్లు నీ రూపంలోకి నేను మారగలిగినట్లు ప్రభా సహాయం దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్న మనము తీర్మానం చేసుకుందాం. నాయన నేను విశ్వసిస్తున్నాను, చాలా సార్లు క్రియలు కనపరచలేకపోతున్నాను అయ్యా. మానవ రీతిగా విశ్వసిస్తున్నాను కదా, దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు కదా, నాకైతే నమ్మకం ఉంది అని అనుకుంటున్నామేమో నాయన, మమ్మల్ని క్షమించండి. ఆ విధంగా కాకుండా క్రియలతో కూడిన విశ్వాసం ప్రభావం నాయన కలిగి ఉండాలని నేను తండ్రి నాయన నేను తీర్మానించుకుంటుండగా నా ప్రభా నాయన నా తీర్మానాన్ని స్థిరపరచయ్యా, నా తీర్మానాన్ని నా బలపరచయ్యా ప్రభా. విశ్వాసంతో క్రియలు కలిగిన విశ్వాసంతో నాయన ప్రభా నిన్ను సేవించుకుంటూ నాయన నీ యొక్క మరి ప్రభా సన్నిధిలో ప్రభా మమ్మల్ని విధేయత కలిగే ప్రభా మేము జీవించగలిగినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి. నీవు మాతో ఏమి చెప్తావో అది మాత్రమే చేయగలుగుటకు ప్రభా తీర్మానించుకుంటున్నానయ్యా. కనికరించండి అయ్యా, నా తీర్మానాన్ని స్థిరపరిచి బలపరిచి నా ప్రభా నీలో నిలుపుకోండి తండ్రి. కృపగలేని దేవా, బలమిచ్చు దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి నాయన, నిత్యుడవగు తండ్రివి నాయన, సమాధానానికి అధిపతివైన తండ్రి నాయన, మా తీర్మానాల్లో నాయన నీతో నిలిచి ఉండి ఆ సమాధానాన్ని మేము పొందగలిగినట్లు
నీ బలమును పొందగలిగినట్లు ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభు సన్నిధిలో మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. సంపూర్ణ సమర్పణ, సంపూర్ణ విధేయత, సంపూర్ణ మరి విధేయత బట్టి మరి ప్రభు మనలను మరి తన రూపంలోకి మార్చుకోగలటకు మరి ప్రభుకి మరి మనం అవకాశం ఇస్తున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర లక్షణాన్ని బట్టి ఆయన మన చిత్తం లేకుండా మనం అడగకుండా ఏది చేయలేరు. అంటే మనం అడగకుండానే గాలినిస్తున్నారు, నీళ్ళనిస్తున్నారు, మరి వెలుగునిస్తున్నారు, మరి సమస్తమైన వీటిని ఆయన దయచేస్తున్నాడు. కానీ మన ఆత్మ విషయంలో మనం ప్రభువుని వేడుకున్నట్లయితే మనలను ఆయన శుద్ధి చేసి ఆయన రూపంలోకి మార్చగలని శక్తి గలవాడు కనుక ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్నాం మనము ప్రభువుని వేడుకుందాం. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి నాయనా ఈ లోకంలో మేము ఏ విధంగా నడవాలో, ఈ లోకంలో ఏ విధంగా మేము పనులు చేసుకోవాలో, ఏ విధంగా నా తండ్రి నిన్ను విడువక ఎడబాయక ఈ లోకాన్ని నుండి మమ్మల్ని వేరుపరుచుకుని నా ప్రభ ఈ లోకంలో నడవాలో ప్రభ మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఒకరు మరి మన వారున్న ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ట్రైన్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, రిక్షాలు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ఇలా స్కూటర్ బైక్స్ మీద వెళ్తారు. ఏదో రకంగా ఆ స్థలానికి వెళ్ళటానికి చూస్తారు. కానీ ప్రభు అంటాడు నేనే అసలైన మార్గాన్ని మీకు అంటున్నప్పుడు ఆ మార్గంలోనే నడవటానికి మనము చూడాలా. ఆయన చెప్పిన విధంగా మనం నడిచినట్లయితే ఈజీగా వెళ్ళిపోగలం మనం. అది చాలా సులువైన పద్ధతి. కానీ మనము కష్టపడి ఇదైతే బాగుంటది, అదైతే బాగుంటది, ఇదిగో ఈ విధంగా నేను నడుస్తాను, నాకు ఇదే ఇష్టము అనుకున్నప్పుడు మన యొక్క ప్రయాణంలో జాగు జరుగుతుంది, ఆలస్యం జరుగుతుంది. నడిచి వెళ్ళారనుకోండి అది కొంచెం ఆలస్యం అవుతుంది. అదే బండి మీద వెళ్ళారనుకో కొంచెం త్వరపడతాం. అదే ఆటోలో వెళ్తే ఇంకా కొంచెం మంచిగా వెళ్తాం. అదే బస్సులో వెళ్తే ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తాం. ట్రైన్లో వెళ్తే ఇంకా స్పీడ్గా వెళ్తాం. అదే ప్లేన్లో వెళ్ళామనుకోండి చాలా స్పీడ్గా వెళ్ళగలము, నిమిషాల్లో వేరే ప్రదేశానికి వెళ్ళగలము. కానీ ప్రభు అంటాడు నేనే మార్గాన్ని, నా ద్వారానే మీరు రండి, నేను చెప్తాను మీరు ఎలా నడవాలో అని ప్రభు మనకు బోధిస్తున్నారు. కాబట్టి ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. మార్గమైన నిన్ను పట్టుకుని ప్రభా నాయన నీ మార్గాల్లో నడవగలుగుటకు ఈ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి ప్రభా. నిత్య జీవానికి వెళ్ళటానికి ప్రభా అనేక మంది అనేక దారులు ఎదుర్కొంటున్నారయ్యా. కానీ నువ్వే మాకు దారి ప్రభా నా తండ్రి. మమ్మల్ని నడిపించండి నాయన. ఏ మార్గంలో వెళ్ళినా వెళ్తారనుకుంటారు, కానీ ప్రభా నువ్వే మాకు మార్గం. ఏ మార్గంలోనూ వెళ్ళలేము నాయన. మాకు నువ్వు ఇచ్చింది నీ ఒక్కడివే, నీవే మాకు మార్గమైన ద్వారమైన తండ్రి నాయన. మమ్మల్ని నీలో నడిపించుకో తండ్రి అని ఒకసారి ప్రభుని వేడుకుందాం. లోకమును మరి సముద్రంలో మరి ఓడలు వెళ్తున్నప్పుడు సముద్రం నీటి మీద వెళ్తే గానీ సముద్రపు నీటి కనుక ఓడలోనికి వచ్చినట్లయితే ఓడ ఎలా మునిగిపోతుందో అలాగే ఈ విశ్వాస ప్రయాణంలో మనము మరి లోకాన్ని మనలోనికి రానిచ్చినట్లయితే మనము కూడా అదే విధంగా ఆ లోకంలో నశించిపోయే స్థితి ఉంటుంది. కాబట్టి లోకంలో ఉన్నప్పటికీ లోకాన్ని మనలోనికి రానియకుండా మన విశ్వాసంలో ప్రభువుని పట్టుకుని మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి అట్టి స్థితిలోకి మనం వెళ్ళటకు ప్రభుని వేడుకుందాం. ఆయన మాకైతే అర్థం కావట్లేదు ప్రభా, ఏ విధంగా మేము ఈ లోకాన్ని మాకు అంటనీయకుండా మేము బతకాలో, లోకం నుండి మమ్మల్ని మేము ఏ విధంగా వేరుపరచుకోవాలో ఆయన కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి, దానికి కావాల్సిన శక్తి బలాలను దయచేయండి, ఆత్మవిశ్వాసం దయచేసి ముందుకు నడిపించండి అయ్యా అని ప్రభువుని వేడుకుందాం.
నాయన అనేకమైన బోధలు మాకు వస్తున్నాయి ప్రభా. నాయన మనుషుల ద్వారా మాకు అనేకమైన రకాలుగా మాకు బోధిస్తున్న తండ్రి నాయన, మా ఆత్మలో ప్రభా నాయన నువ్వు పెట్టినటువంటి ఈ యొక్క మనస్సాక్షి ద్వారా నా తండ్రి నువ్వు మాతో మాట్లాడగలిగిన శక్తి గలవాడు. అందరూ చెప్పిన మాటలను బట్టి కాకుండా ప్రభా నీ చేత ప్రభా బోధింపబడిన మార్గాల్లో మేము నడవగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి. నీ బిడ్డల ద్వారా నువ్వు చెప్తున్న మాటలను ప్రభా నీవిచ్చిన జ్ఞానం చేత వివేచింపగలిగిన జ్ఞానం మాకు దయచేసిన ప్రభా సరైన మార్గంలో మేము నడవగలుగుటకు ప్రభా కృపను అనుగ్రహించండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. అంత్య దినాల్లో ఉంటున్నామయ్యా, అపాయకరమైన కాలాల్లో ఉంటున్నామయ్యా. అనేక మంది అబద్ధ బోధకులు ప్రభా నా తండ్రి అది నిజమైనట్లుగా చక్కగా చెప్తున్నారు ప్రభా నా తండ్రి. మరి అటువంటి వాటిలో మేము పడిపోయి మోసపోకుండానట్లు ప్రభా కావలసిన జ్ఞానం మాకు దయచేయి రాజా అని ప్రభుని వేడుకుందాం. వాటి బారి నుండి మమ్మల్ని తప్పించండి రాజా. నాయనా నీవు మాత్రమే చేయగలవు కనుక నా ప్రభా మా ఆత్మల విషయమైన భారము ప్రభా నాయన ఇదిగో నీ కృపాహస్తాలకు మేము అప్పగిస్తున్నామయ్యా. మా ఆత్మలను రక్షించు ప్రభా అని ప్రభుని వేడుకుందాం. మా ఆత్మలు నిత్యము వెలుగుచుండు దీపముల వల్లే ప్రభా నా తండ్రి వెలుగునట్లు ప్రభా నీ ఆత్మ చేత వెలిగించండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. నీ సన్నిధిలో నిత్యము కనపడినట్లు ప్రభా నాయన వెలుగు కనపడినట్లు మేము వెలిగింపబడినట్లు కృప చూపండి అయ్యా నీకు వందనాలు. మేము వెలిగింపబడటమే కాకుండా అనేకులను వెలిగించగలిగిన స్థితిని దయచేయండి. విశ్వాసము క్రియలు రెండు కూడా మా జీవితాల్లో ఉండినట్లు ప్రభా నాయన కృపను కనపరచండి అయ్యా. నీవు మాతో ఏమి చెప్తావో అది మాత్రమే చేయగలుగుటకు ప్రభా మమ్మలను క్రమపరచండి ప్రభా. మా సొంత ఆలోచనలు సొంత జ్ఞానము అవి ఇవి కలిపి వేసిన తండ్రి నాయన స్వచ్ఛమైనటువంటి నీ క్రియను ప్రభా మేము చేయలేకపోతున్నాం అంటున్నప్పుడు ప్రభా మమ్మల్ని క్షమించి అటు బారి నుండి రక్షించి నాయన మమ్మలను పరిశుద్ధపరిచి నా తండ్రి నాయన నీ కృపలో భద్రపరచయ్యా అని ప్రభుని వేడుకుందాం. నీ వాక్యాన్ని అనుదినము ధ్యానించుకుంటూ నా ప్రభా చదువుతూ నా ప్రభా నాయన విశ్వాసంలో బలపడుతూ నా తండ్రి నాయన మేము ముందుకు సాగినట్లు ప్రభా మాకు ఎదురు వస్తున్నటువంటి ప్రతి విధమైన పరిస్థితిని నాయన ప్రభా తోసుకుంటూ ప్రభా గురి ఎద్దుకు నా తండ్రి పరిగెత్తుకుని రాగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ప్రభు మాత్రమే చేయగలరు. మన విశ్వాసులమే, అందరమే విశ్వాసులమే. బుద్ధి లేని కనికలు బుద్ధి గల కనికలు అందరూ క్రైస్తవులే, అందరూ విశ్వాసులే, అందరూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారమే. కానీ చిన్న విషయంలో వారు తప్పిపోయిన విధంగా మన ఆత్మలలో చిన్న విషయాల్లో మనం తప్పిపోకుండానట్లు ప్రభు మనలను ముందుకు సాగించులాగిన మనకి ఇవ్వబడిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రభు యొక్క కార్యాల్లో నిమగ్నమై మనము మన ఈ లోక సంబంధమైన క్రియలను కూడా సరైన పద్ధతిలో చేసుకుంటకు సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటకు దేవుడు మనలను నడిపించలాగిన ప్రభుని వేడుకుందాం. వేడుకున్నాం మనము ప్రభుని స్తుతించుకుందాం. స్తుతులకు పాత్రుడవయ్యా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మరి ప్రభా మరి యొక్క నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నా ప్రభా నీ సన్నిధిలో కూర్చుండి పెట్టుకుని నా ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని చెప్పిన తండ్రి నీ వాక్యాన్ని మేము సరైన రీతిలో అర్థం చేసుకుని వినుట మాత్రమే కాకుండా నా తండ్రి దాన్ని అర్థం చేసుకుంటే కలిగినటువంటి జ్ఞానము కలిగిన వారమై ఉన్నట్లు ప్రభా నీ ఆత్మ సహాయం మాకు అందించండి అయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోమని మాకు చెప్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీవే మార్గమైనందుకు నీకు వందనాలయ్యా. నా ప్రభా ఈ లోకం నుండి మమ్మల్ని వేరుపరచుకోమని చెప్పిన దేవా నీకు వందనాలయ్యా.
దానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మహిమ అంతస్తులోనికి మా ప్రభా మమ్మల్ని సిద్ధపరచుతున్న దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. విధేయతను చూపుట వల్ల మేము ప్రభా నాయన నీ దీవెన మరి పొందగలుగుతామనే ప్రభా మేము నేర్చుకున్నందుకు నీకు వందనాలయ్యా. అట్టి విధేయతను ప్రభా నీకు చూపగలిగినట్లు ప్రభా నా తండ్రి మాకు ప్రభా బోధించుచున్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన యేసయ్య మినిస్ట్రీస్ ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సేవ నిమిత్తం నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన కుటుంబాల నిమిత్తం నీకు వందనాలు. మాకు ఇచ్చిన సహవాసం నిమిత్తం నీకు వందనాలు నాయన. నీ బిడ్డలైన వారిని ప్రభా నా తండ్రి నాయన ఒక చిన్న మందుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు. నీ ఏర్పాట్లో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నిత్య జీవానికి మమ్మల్ని సిద్ధపరచుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనముగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో దాన్ని వినుటకు ఆయన మన ఆత్మీయ చెవులను తెరవనట్లు మరి మన ఆత్మీయ కన్నులను తెరిచి ఆయన చూడగలిగిన స్థితికి మనం రాగలిగినట్లు దేవుడు దయచేయనట్లు మనం కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మీద దృష్టి నిలిపి మరి ఆయన వైపు చూద్దాము. ఎవరు కూడా దయచేసి మాట్లాడొద్దండి, అన్మ్యూట్ చేసుకోవద్దు. ఏమి కావలే నీకేమి కావలే, ఏమి కావలే నీకేమి కావలే, యేసులోనే అన్నియును ఇమిడియుండగా, యేసులోనే అన్నియును ఇమిడియుండగా, ఎవరు కావలే నీకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మా కార్యక్రమం అంతట్లో ప్రభా మాకు తోడేయండి నడిపించిన తండ్రి
నీకు స్తుతులు స్తోత్రాలు ధన్యతలు ప్రభానికి వందనాలయ్యా. నాయనా ప్రభా, ఈ కార్యక్రమం మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము ధ్యానించుకుని నా ప్రభా, నీవు నా తండ్రి నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడిన వాక్యాలను బట్టి ప్రభా నాయనా నీ మీద నీకు విధేయత చూపిన వారమే తండ్రి. నాయనా నీవు చెప్పింది చెప్పినట్లుగా చేయుటకు ప్రభా మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని అందరినీ నీ రాకడకు సిద్ధపరచమని నా ప్రభా, మహిమ అంతస్తులో ప్రభా మేము తండ్రి నాయన నిలవబడగలుగుటకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రభా. నాయన విశ్వాసం మూలంగా తండ్రి అబ్రహాము అందరికీ విశ్వాసులు అందరికీ తండ్రి అయినట్లుగా ప్రభా మేము కూడా ప్రభా మా ఆత్మీయ జీవితాల్లో ప్రభా అనేకులను ప్రభా నీలోనికి నడిపించిన ఆయన నా తండ్రి. నాయన మేము కూడా నా తండ్రి క్రియల ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకుని ముందుకు సాగే గొప్ప కృపను తరుణాన్ని మా జీవితాల్లో దయచేసి నడిపించమని, సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని నా తండ్రి మరి ఒకసారి ప్రభా నీ పావన పాదాలకు మమ్మలను మా ప్రాణాత్మ దేహాలను అప్పగించుండగా నాయన మమ్మలను నీ స్వాధీనంలో ఉంచుకుని నాయన రాకడకు సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.